అర్జునుడు ఒక్కడే 12 సంవత్సరాలు అందరికీ దూరంగా తపస్సు కోసం ఎందుకు వెళ్తాడో తెలుసా? ఒకరోజు బ్రాహ్మణుడు వచ్చి తన గోవులని దొంగలు ఎత్తుకెళ్లారని చెప్పడంతో తన గాంధీవం తీసుకోవడానికి ద్రౌపది ధర్మరాజు ఉన్న రూమ్ లోకి వెళ్లిపోతాడు. గోవులనైతే కాపాడతాడు, కానీ రూల్ బ్రేక్ చేసి ద్రౌపది అనుమతి లేకుండా తన గదిలోకి వెళ్లినందుకు 1 సంవత్సరం రాజ్యానికి దూరంగా ఉండాలి. కానీ అర్జునుడు తప్పు ఒప్పుకొని 12 సంవత్సరాలు దూరంగా ఉండిపోతాడు. అలా తపస్సు కోసం వెళ్లిన అర్జునుడిని చూసి ఉలూపి అనే ఒక నాగకన్య ఇష్టపడి చనిపోతా అని బెదిరించడంతో గాంధర్వ వివాహం చేసుకుంటాడు అర్జునుడు. ఈ నాగకన్య అర్జునుడికి వరం కూడా ఇస్తుంది, నీటిలో ఎలాంటి జంతువుతో అయినా పోరాడి అజేయుడు కాగలడు అని. ఆమెకి ఇరావణ అనే ఒక కొడుకు పుడతాడు. అంతకన్నా ముందే అర్జునుడు వెళ్ళిపోతాడు. అలా వెళ్తూ మణిపూరిలో చిత్రాంగద అనే యువరాణిని చూసి ఇష్టపడతాడు. ఒక ఒప్పందం మీద ఆమెని వివాహం చేసుకుంటాడు. అదేంటంటే మణిపూరి రాజుకి కొడుకులు లేరు కనుక తన కూతురు మనవడిని తన దగ్గరే ఉంచుకుంటా అని అంటాడు. సో కొన్ని నెలలకి బాబ్రువహన అనే ఒక కొడుకు పుడతాడు. కురుక్షేత్రం తర్వాత ఈ కొడుకు చేతిలోనే అర్జునుడు మరణిస్తాడు. అప్పుడు అర్జునుడి 2వ భార్య ఉలూపి వచ్చి ప్రాణం పోస్తుంది. కొన్ని రోజుల తర్వాత అర్జునుడు మళ్ళీ తపస్సుకు వెళ్ళినప్పుడు పెద్ద ప్రమాదం వస్తుంది. అదేంటో తెలియాలంటే ఫాలో ఫర్ నెక్స్ట్ పార్ట్.